ఫ్రెండ్స్, మీరు ఎలాంటి మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మంత్లీ 5,000 to 20,000 దాకా ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మణ్, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మీరు మంత్లీ 5,000 to 20,000 దాకా ఫ్రీగా మనీ అనేది ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. ఇందులో మీరు ఎలాంటి మనీ అయితే ఇన్వెస్ట్ అయితే చేయాల్సి అయితే ఉండదు. ఫ్రీగా అయితే మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ చేస్తూ అయితే మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నేను చెప్పబోయే ఈ మెథడ్ని యూజ్ చేసి చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, చాలామంది అయితే లక్షల్లో వేలలో అయితే సంపాదిస్తున్నారు. సేమ్ అదేవిధంగా మీరు కూడా ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఇందులో పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను, నేను ఎంత ఎర్నింగ్ చేశాను అనేది. వచ్చేసి రీసెంట్గానే అయితే స్టార్ట్ అయితే చేశాను. ఇందులో రీసెంట్గానే స్టార్ట్ చేసి వచ్చేసి 2,500కి అబోవ్ అయితే ఎర్నింగ్ అయితే చేశాను. జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ అంతే. ఇందులో మీరు ఎలాంటి మనీ అయితే ఇన్వెస్ట్ అయితే ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు, నేను అయితే 2,500కి అబోవ్ అయితే ఎర్నింగ్ చేశాను. ఇంకా నాకు పెండింగ్లో వచ్చేసి 2,000 రూపీస్కి అయితే అబోవ్ అయితే నాకు పెండింగ్లో అయితే ఉంది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది గైస్. మీరు చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, వీడిని కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసుకోండి. స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, మీరు ఒక ప్రోడక్ట్ యొక్క ఒక బ్రాండ్ కనుక తీసుకున్నట్లయితే, లైక్ ఫ్లిప్కార్ట్ కనుక తీసుకున్నట్లయితే, ఆ ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో, అది షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, ఏదైనా దాన్ని మీరు మీ ఫ్రెండ్స్ కానీ సేల్ చేసి అదే వాళ్ళకి ఆ లింక్ని పంపించేసి ఆ లింక్ని వాళ్ళు బై చేసినట్లయితే ఆ ప్రోడక్ట్ని, అందులో వచ్చి కమిషన్ అయితే మీకైతే కొంత కమిషన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అయితే మీకైతే ఇస్తుంది. అంటే మీరు ఆ ప్రోడక్ట్ని సేల్ చేసినందుకు ఫ్లిప్కార్ట్ మీకు వచ్చేసి కొంత కమిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మధ్యలో జరిగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అంటారు. అయితే ఇందులో మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి, ఆ లింక్స్ని మీ లింక్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది అయితే మీకు వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చేసి 4K సబ్స్క్రైబ్స్కి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంది. మీరైతే ఛానల్ అయితే కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా అయితే చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మీరు ఇందులో ఎలా జాయిన్ అవ్వాలనేది చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఇందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీరు ఎలా ఎర్నింగ్ చేసుకోవాలని అయితే చెప్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక టెలిగ్రామ్ గ్రూప్ కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్ని కానీ క్రియేట్ చేసుకొని అందులో అయితే ఈ లింక్స్ని అయితే పోస్ట్ చేస్తే మీకు చాలా బూస్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇందులో మీరైతే జాయిన్ అవ్వండి. తర్వాత అయితే డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి అయితే కొంచెం వీడిని అయితే కేర్ఫుల్గా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఇందులో మనీ లింక్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను ఇప్పుడైతే. కనుక వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇలా వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీకు గెట్ స్టార్ట్ అని అయితే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. పైన అయితే యారో మార్క్ ఇచ్చింది చూడండి, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే చూపిస్తుంది, జాయిన్ నౌ అలాగే లాగిన్ అండ్ సైన్ అప్ అనుకొని. ఇందులో ఇప్పుడు మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే జాయిన్ నో మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా జాయిన్ నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీకు మీ ఫోన్ నెంబర్నైనా మీ ఈమెయిల్ అడ్రస్నైనా ఎంటర్ చేయమని అయితే అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మీరు యూజ్ చేస్తున్న ఫోన్ నెంబర్నైనా లేకపోతే ఈమెయిల్ అడ్రస్నైనా అయితే ఎంటర్ అయితే చేయండి. నేనైతే నా ఈమెయిల్ అడ్రస్ని అయితే ఎంటర్ అయితే చేస్తున్నా. ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు రైట్ టిక్ అయితే వస్తుంది. రైట్ టిక్ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే, ఇక్కడ కంటిన్యూ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం లోడ్ అయిన తర్వాత మీకైతే ఇలాంటి పేజ్ అయితే ఒకటైతే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరైతే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని గురించి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్ నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మీరు యూజ్ చేస్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఎందుకంటే దానికైతే ఓటీపీ అనేది ఒకటైతే రావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ని మాత్రమే ఇక్కడైతే ఎంటర్ చేయండి, యూజ్ చేస్తుంది. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది ఒక్కొక్కసారి. ఇన్కేస్ మీరు తీసుకోకపోయినట్లయితే మీ ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ని అయితే ఎంటర్ చేసేయండి. మీ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా అయితే చూడండి. ఇక్కడ చాలామంది అయితే ఇక్కడే రాంగ్ చేస్తున్నారు, అందుకే అకౌంట్లో అయితే క్రియేట్ అయితే అవ్వట్లేదు.
ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ దగ్గర ఏం చేస్తారంటే మీరు ఏదో ఒక ఫోన్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోండి. మీకు గుర్తున్న ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు లాస్ట్లో ఏం చేయాలంటే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి ఎగ్జాంపుల్గా. సేమ్ ఆ విధంగా అయితే మీరైతే చేసుకున్నట్లయితే అకౌంట్ అయితే అనేది 100% అయితే మీకైతే క్రియేట్ అయితే అవుతుంది. నేనైతే స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఎగ్జాంపుల్గా. సేమ్ ఆ మోడల్గా అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోండి. ఇలా మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ మళ్ళీ మీరు పైన ఏ పాస్వర్డ్ని పెట్టారో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ అదే పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు రైట్ మార్క్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఐ అగ్రీ టు రిసీవ్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది కదా, అది ఒక్కొక్కసారి అయితే ఆటోమేటిక్గా అయితే రైట్ టిక్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ రైట్ టిక్ లేకపోతే మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే అది రైట్ టిక్ అయితే అవుతుంది. తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అయిన తర్వాత మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ అయితే అదే ఓటీపీ అనేది అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీ ఫోన్ నెంబర్ అయితే వెరిఫై అయితే అవుతుంది. ఆ ఫోన్ నెంబర్ అదే మీకు వచ్చిన ఓటీపీని అయితే కరెక్ట్గా అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. మీకు ఇన్ కేసు ఓటీపీ కనుక రాకపోయినట్లయితే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అయితే కనిపిస్తుంది కదా కింద, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ అనేది ఓటీపీ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. మీ ఛానల్స్ని అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. మీకు సోషల్ మీడియాలో ఏమైనా ఛానల్స్ అదే లైక్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి అకౌంట్స్ ఏమైనా ఉంటే మీరు వాటి యొక్క లింక్స్ని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత కంప్లీట్ సైన్ అప్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. అలా క్లిక్ చేసిన తర్వాత యువర్ సైన్ అప్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది. అంటే మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిందని అయితే చూపిస్తుంది. మీరు ఇందులో సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు స్టోర్ ఇన్కమ్ రేట్స్ అయితే చూపిస్తుంది. అంటే మీరు ఏ బ్రాండ్ నుంచి ప్రోడక్ట్ని మీరు సేల్ చేసినట్లయితే మీకు ఎంత కమిషన్ వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. మనకి ఫస్ట్ ఫ్లిప్కార్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫ్లిప్కార్ట్ 12% అయితే కమిషన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. తర్వాత అజియో కనుక చూసుకున్నట్లయితే 8% చూపిస్తుంది. తర్వాత మిత్రాలో 8.50% అయితే చూపిస్తుంది. ఇలా ఇక్కడ వచ్చేసి 1000కి పైగా బ్రాండ్స్ అయితే ఉంటాయి. వీళ్ళు 1000 పైగా బ్రాండ్స్ అయితే వీళ్ళైతే కొలబరేట్ అయితే అయ్యి ఉన్నారు, అంటే పార్ట్నర్షిప్ అయితే చేస్తున్నారు. ఇందులో మన ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తూ మనీ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో అయితే మీరు ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అజియోలో కావచ్చు, ఈ లింక్స్ని మీ లింక్స్గా మనీ లింక్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని అయితే ఇప్పుడైతే చెప్తాను. దీని గురించి మీరు ఏం చేయాలంటే ఇక్కడ లోగో అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నేను యారో మార్క్ ఇచ్చాను చూడండి, ఆ లోగో మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు వచ్చేసి ఇలాంటి ఆప్షన్లు అయితే చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఎంత ఎర్నింగ్ చేస్తారు, ఎంత బ్యాలెన్స్ పెండింగ్ ఉందని అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు అయితే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ని తీసుకుని ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటా. అంటే లింక్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని అయితే చెప్తాను. దీని గురించి అయితే నేను ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే కన్వర్ట్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఇలా ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇందులో మీకు కాపీ లింక్ అయితే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ప్రోడక్ట్ లింక్ని అయితే కాపీ చేసుకుని ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ వెబ్సైట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్రియేట్ ఇన్కమ్ లింక్ అనుకొని మీరు ఏం చేస్తారంటే దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు వచ్చేసి ఈ విధంగా అయితే కొంచెం లోడ్ అయ్యి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అఫిలియేట్ లింక్ అని అయితే కనిపిస్తుంది కదా, దాని కింద పేస్ట్ యూఆర్ఎల్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఏం చేస్తారంటే మీరు కాపీ చేసుకున్న లింక్ ఏదైతే ఉందో దాన్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇలా అయితే కొంచెం లింక్ కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్ అయితే కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే లింక్ని మీరు క్రియేట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ లింక్ అయితే జనరేట్ అవ్వదు. మీరు లింక్ జనరేట్ అవ్వాలంటే చేయాల్సింది ఏంటి అంటే ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ మనకి HTTPS అయితే కనిపిస్తుంది కదా, దానికి అవతల ఉన్న మొత్తం అయితే మీరైతే ట్రిమ్ చేయాల్సి అయితే ఉంటుంది. కట్ చేసేయండి, మొత్తం కట్ చేసి మీకు స్టార్టింగ్ వచ్చేసి HTTPSతో అయితే స్టార్ట్ అయితే ఉండాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్రియేట్ ఇన్కమ్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే కొంచెం లోడ్ అయ్యి మీకైతే మీ లింక్ కింద అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లింక్ అయితే వచ్చింది కదా, దీన్ని అయితే కాపీ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు ఈ లింక్ని ద్వారా మీరు పంపించిన ప్రోడక్ట్ బై చేస్తే మీకైతే కొంత కమిషన్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక
వాట్సాప్ గ్రూప్ని కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, ఇలా మీ సోషల్ మీడియాలో ఏదో ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుని అందులో మెంబర్స్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అందులో ఈ లింక్స్ని అయితే పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే మీకు వచ్చేసి బూస్ట్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. నా టెలిగ్రామ్ ఛానల్ అయితే చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ గురించి ఇది చూసుకోవచ్చు. లక్ష్మణ్ టెక్ డీల్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్. సేమ్ నేను ఎలా పోస్ట్ చేస్తున్నాను అన్నది అయితే మీరు ఇందులో జాయిన్ అయ్యి ఇందులో లింక్స్ని కూడా మీ లింక్స్ కింద అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఈ లింక్ని కాపీ చేసుకుని అందులో పేస్ట్ చేస్తే అది మీ ఇన్కమ్ లింక్గా కన్వర్ట్ అయితే అయిపోతుంది. ఈ ఛానల్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ కేస్ మీకు ఈ ఛానల్ లింక్ పని చేయకపోతే మీరు టెలిగ్రామ్లోకి వచ్చి లక్ష్మణ్ టెక్ డీల్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ అయితే వస్తుంది. ఇందులో జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయ్యి ఇందులో నేను ఎలా అప్లోడ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా అయితే మీ గ్రూప్లో అయితే అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేస్తే ఫస్ట్ మీరు లింక్ పంపిస్తారు కదా, ఆ లింక్ ద్వారా ఎవరైనా బై చేసినట్లయితే మీకు అమౌంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి పెండింగ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మొత్తం అయితే వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రిటర్న్ చేస్తారు కదా, ఈ ప్రాసెసింగ్ అయితే మొత్తం జరగడానికి 2 to 3 months అయితే మీ బ్యాలెన్స్ వచ్చేసి పెండింగ్లో అయితే ఉంటుంది. పెండింగ్లో ఉన్న తర్వాత మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, నాకైతే పెండింగ్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే పెండింగ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. పెండింగ్లో ఉన్న తర్వాత మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఈ మొత్తం కన్ఫర్మ్ అవడానికి మీకు 2 to 3 months అయితే అవుతుంది. అంటే మీరేం చేయాలి, తర్వాత విత్డ్రా చేయాలి. ఏం చేయాలంటే విత్డ్రా గురించి ఇక్కడ మీరేం చేస్తారంటే బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు, మీరు మనీ వాచెస్ రీఛార్జ్ కూడా అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మినిమం విత్డ్రా వచ్చేసి 250 రూపీస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి. మీకు 250 రూపీస్ ఇక్కడ కన్ఫర్మ్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే విత్డ్రా అయితే క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 250 రూపీస్, నాకైతే 250 రూపీస్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ 250 రూపీస్ వచ్చిన తర్వాత అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎస్ఎఫ్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే ఎంత అమౌంట్ రిడీమ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరైతే వాళ్ళకి విత్డ్రా అమౌంట్ వచ్చేసి సబ్మిట్ చేస్తే మీకు వితిన్ 7 వర్కింగ్ డేస్లో అయితే మీకు అయితే మనీ అయితే వచ్చేస్తుంది. 7 days అనేది చెప్తున్నారు, కాకపోతే వీళ్ళు 2 నుంచి 3 daysలో అయితే మనకైతే వీళ్ళైతే విత్డ్రా అయితే సక్సెస్ఫుల్గా పంపిస్తున్నారు. నేనైతే ఆల్రెడీ అయితే విత్డ్రా కూడా అయితే చేశాను. ఇందులో విత్డ్రా చేసిన తర్వాత నాకు సక్సెస్ఫుల్గా వచ్చేసి 2 daysలో వచ్చేసి మనీ అయితే వచ్చేసింది. దాన్ని కూడా అయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే 500 అయితే రీడీమ్ అయితే చేశాను. ఇందులో ఇక్కడ చూసుకోవచ్చు, అయితే 500 రూపీస్ అయితే ఇందులో అయితే నేను ఇక్కడ చూసుకోవచ్చు 500 రూపీస్ని అయితే నేనైతే సక్సెస్ఫుల్గా అయితే January 30th అయితే విత్డ్రా అయితే చేశాను. చాలా సింపుల్గా అయితే ఉంటుంది గాయ్స్. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఏదో ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ని కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, ఇలా ఏదో ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని మీరు ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రోడక్ట్ని కావచ్చు, ఏదో ఒక ప్రోడక్ట్ లింకులు అయితే ఉంటాయి కదా, మీరు షేర్ చేయాల్సిన లింకుల్ని ఆ లింక్ని ఇక్కడ తెచ్చి మీరు పేస్ట్ చేసుకుని మీ లింక్స్ కింద కన్వర్ట్ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నా కూడా పర్లేదు, వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆ లింక్ని బై చేసినట్లయితే మీకైతే కొంత కమిషన్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇందులో మనీ ఇన్వెస్ట్ కూడా ఉండదు, ఫ్రీగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. చూశారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ముందు మన ఛానల్ వచ్చేసి చాలా అయితే వస్తాయి కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరికొన్ని నెక్స్ట్ వీడియోలో. అంతవరకు జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.